అందరం దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క పునరుద్ధరణారాధనకి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించిన గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి దేవుని స్తుతించడానికి, దేవుని యొక్క నామని మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన ఇటు శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అదే రీతిగా మీ ఎదుటి నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అత్యల్పని నాకు దేవుడు ఇచ్చిన ఇటు సమయాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన వారములలో నెహెమ్యా గ్రంథము నుంచి నెహెమ్యా ఏ రీతిగా పడిపోయిన దేవుని మందిరం యొక్క ప్రాకారములు తిరిగి కట్టడానికి ముఖ్యమైన రీజన్స్, లేకపోతే నెహెమ్యా ఎలాగా ఆ ప్రాకారాలను పడగొట్టడానికి తన జీవితంలో ప్రారంభించిన పనులను గురించి మనం విన్నాము. కాబట్టి పడిపోవటం అంటే ఏదో ప్రాకారాలు ఇవి కానీ ఆత్మ సంబంధమైన మన భక్తి జీవితాలు తిరిగి మనము కట్టుకోవాలి, తిరిగి మరలా నిర్మించుకోవాలంటే మనలో ఏమేమి కావాలో ఒక 7 విషయాలు మనం విన్నామన్నమాట. ఆసక్తి కావాలి, పురికొల్పుకోవాలి, ప్రార్థన కావాలి, అలాగే ప్రార్థన కావాలి, అలాగే ఐకమత్యము కావాలి, అలాగే బలము కావాలి, ఇంకా సిద్ధపడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పోయిన వారం చివరి పాయింట్ చెప్పుకున్నాం. ఆత్మీయ జీవితంలో నెహెమ్యా ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు అన్నమాట. కాబట్టి 6 ఉన్నా లేకపోయినా మన జీవితంలో ప్రతి సమయంలో కూడా మనము అపవాదితోటి మనం పోరాడాలి. ప్రార్థన ఉంటే సరిపోదండి, సహవాసం ఉంటే సరిపోదు, ఐకమత్యం ఉంటే సరిపోదు. పురికొల్పుకునే దానితో పాటు మన శత్రువు గురించి మనం తెలుసుకోవాలి. మనం ఎంత ప్రార్థించినా, మనం ఎంత మొర్రపెట్టినా, మనం ఎంత ఐకమత్యముగా ఉన్నా మన శత్రువు గురించి మనం తెలుసుకోకపోతే వాడి యొక్క యత్నాలు, వాడు ఎలాగా ఒక వ్యక్తి మీద, ఒక విశ్వాసం మీద, ఒక సంఘం మీద దాడి చేస్తాడో మనం అంచనాలు గుర్తించకపోతే మనం ఎంత ప్రయాసపడినా కూడా అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిద్ది అండి. నెహెమ్యా దేవుని మందిరం యొక్క పని ప్రారంభించిన దగ్గర నుంచి తను ముగించే వరకు శత్రువులు వెంబడిస్తానే ఉన్నారు. ఎన్ని రీతిలుగా నెహెమ్యాకి ఆటంకాలు కలిగించారో పోయిన వారం మనం విన్నాం. ఎగతాళి చేశారు, అలాగే తిరస్కరించారు, యుద్ధానికి వచ్చారు పోరాటం చేయటానికి. 4వదిగా ఆటంకపరిచారు, కలతలు, అలాగే హాని తలపెట్టారు, బెదిరించారు. చివరికి ఇదేది కుదరదని చెప్పి నెహెమ్యా మీద నింద తీసుకొని, అలాగే చెడు వార్తలు పుట్టించడానికి శత్రువులు ప్రయత్నం చేశారండి. అయినను సరే నెహెమ్యా వస్తున్న ప్రతి పరిస్థితులన్నీ కూడా ధైర్యముగా ఎదుర్కొని దేవుని యొక్క మందిరపు పని 52 దినములలో ముగించగలిగాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామని మహిమపరుద్దాం. నెహెమ్యా జీవితంలోనే కాదండి, మన వ్యక్తిగతముగా మనం ఎదిగేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని దగ్గర మన విశ్వాసములు జీవించేటప్పుడు ఖచ్చితముగా 100% మనము కూడా కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. అవి 7 ఏదైనా, నీకు ఏ పరిస్థితి వచ్చినా నువ్వు వెనుతిరగకూడదు, నువ్వు భయపడకూడదు, నువ్వు కృంగిపోకూడదు. కానీ నెహెమ్యా వలె ప్రతి దానిని కూడా నువ్వు ఎదుర్కొని నువ్వు ధైర్యముగా లేచి నిలబడాలి. హల్లెలూయా. అది ఏదైనా దేవుని నిమిత్తము, దేవుని ఆత్మీయమైన జీవితము నిమిత్తము, దేవుని పని నిమిత్తము, అది ఏదైనా, అది ఫెయిల్యూర్స్ అయినా, అది నష్టమైనా, ఒకవేళ ప్రజలు మనల్ని ఎగతాళి చేసినా, తిరస్కరించినా, మన మీద నిందించి చెడ్డ మాటలెల్లా పలికినా, ప్రతిదాన్ని ఏం చేయాలంట? అక్కడే మనము దిగులు పడి కూర్చుంటుంటే అది అపవాది యొక్క వాడు ప్లాన్ ఏంది? మనం ఎలాగైనా దేవుని మందిరానికి రాకుండా చేయాలి.
ఎలాగైనా దేవునికి రాకుండా చేయాలి. ఎలాగైనా వాడు మెయిన్ ఏంటంటే, అందుకనే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనములో ఒక మాట ఉంది, చదవండి. ప్రకటన గ్రంథం, అందుచేత పరలోక నివాసులారా, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసి బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చాడు. ఎవరంట? అపవాది ఎందుకు దిగి వచ్చాడు? తనకు సమయము కొంచెమని తెలిసాడు. ఎందుకంటే వాడి సమయము దగ్గర పడుతుంది. తెలుసా? వాడి మన సమయం కాదండి. అపవాదికి ఏ సమయం దగ్గర పడుతుంది? ఏ సమయం దగ్గర పడుతుంది అపవాదికి? వాక్యాలు చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? అపవాదికి ఏ సమయం దగ్గర పడుతుంది? వాడి ముగింపుకి సమయం దగ్గర పడుతుందండి. వాడికి ఒక పనిష్మెంట్ ఉంది, దేవుడు రిజర్వ్లో పెట్టాడు. ఏదైనా తప్పు చేసిన వ్యక్తిని రిమాండ్లో పెడతారు కదా, రిమాండ్ అనే మాట విన్నారు కదా, రిమాండ్లో పెడతారు. అలాగ అపవాదిని దేవుడు రిమాండ్లో పెట్టాడు. ఆ రిమాండ్ కాలము ముగించబడి శిక్ష ఒకటి దేవుడు సిద్ధపరిచాడు. యుగాలు కూడా ఆ నరకంలో పడద్రోయటానికి ఆ సిద్ధపరిచిన దానికి ప్రస్తుతానికి దేవుడు ఎందుకో విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? మనం దేవునికి అడగటానికి హక్కు లేదండి. అయ్యా ఎందుకు విడిచిపెట్టాడు అపవాదిని? కొంతమంది ఇప్పుడు రిమాండ్లో వెళ్ళిన కూడా బెయిల్ మీద విడిచిపెడతారు కదా, అలాగే అపవాదిని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? ప్రైజ్ అలా ఎందుకు విడిచిపెట్టాడు బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. కానీ వాడు భూలోకానికి వచ్చి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ప్రజెంటు బహు క్రోధము గలవాడై. యాక్చువల్గా నరకం అనేది ఎవరికో తెలుసా? అపవాది వాడు సమూహం, మనకు కాదండి. ఇది గుర్తుంచుకోవాలి మన సంఘం. ఆ నరకం అనేది మనకి కాదు, దేవుని ప్రజలకు కాదు, అన్యులకు కాదు, దేవుని ఎరగని వ్యక్తులకు కాదండి. నరకం అనేది అది సిద్ధపరిచింది అపవాది, పడద్రోయబడిన దేవదూతలకి, ఇంక ఎవరికీ కాదండి. కానీ చనిపోయిన నరకానికి ఎందుకు వెళ్తున్నారు? దేవుడు పంపించలేదండి. మనం ఆలోచన చేయాలి జ్ఞానముగా, దేవునికి వాక్యం థియలాజికల్గా. నరకానికి పంపిస్తుంది దేవుడు కాదండి. ఎవరు నరకానికి పంపిస్తుంది? అపవాది తనకు తోడుగా ఉంచుకోవటానికి, తన దగ్గర ఉండటానికి ఎంతో మందిని మోసము చేసి, ఎంతో మందిని దేవునికి విరోధంగా జీవించేటట్లుగా చేసి, ఎలాగైనా సరే దేవుని వైపు తిరగకుండా దేవునికి విరోధమైన ఆరాధనలకు ప్రోత్సహించి వాడి నిరంతరం వాడి దూతలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నరకానికి తీసుకుని వెళ్ళటానికి. ఇప్పటిదాకా ఎన్నో కోట్ల మంది చనిపోయిన వాళ్ళందరూ నరకానికి వెళ్తున్నారండి. దేవుడు బాధపడతా ఉన్నాడు. అయ్యో నేను సిద్ధపరిచింది పరలోకము కదా, నేను సిద్ధపరిచిన నిత్యరాజ్యము కదా, నేను నిర్మించిన నా ప్రజలు అందరూ కూడా నరకానికి వెళ్తున్నారని ఎంతో దిగులు పడతా బాధపడతా ఉన్నాడు అండి. ఆయన ఇప్పటికీ కూడా ఎంతో దిగులు చెందుతున్నాడు. ఆయన పుట్టించిన ప్రజలందరూ కూడా పాతాళానికి, నరకానికి వెళ్ళిపోతున్నారని. నరకానికి పంపిస్తున్న దేవుడు కాదండి. అపవాది చేత మోసగించబడిన ప్రజలందరూ కూడా వాళ్ళు ఏమి చేస్తున్నారు, ఎవరిని పూజిస్తున్నారు తెలియక వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ వారు చేసిన పాపానికి వచ్చిన జీతం మరణంను బట్టి అందరూ నరకానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అయితే దర్శించి రక్షించి ఆయన మందిరములో కూర్చున్నబెట్టాడండి. హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథంలో భక్తులు అంటున్నారు, అయ్యా మా రక్షణకై స్తోత్రాలయ్యా. ఎప్పుడైనా అన్నిటికీ మనం స్తుతించాం, కానీ దేవుడు మనకిచ్చే రక్షణను బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించామా? ఆ నొప్పి ఈ నొప్పి పార్షం దేవునికి వందనం అయి కాదండి. నిజమైన సాక్ష్యం అంటే ప్రకటన గ్రంథంలో దేని బట్టి స్తుతిస్తున్నారంట? గొర్రెపిల్ల మా రక్షణకై స్తోత్రాలయ్యా, మా రక్షణకై స్తోత్రం. దేవుడు మనకిచ్చే రక్షణ ఇది సామాన్యమైనది కాదండి, ఇది ఎంతో విలువైనది. ఆయన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని. అయితే ఇప్పుడు అపవాది చేసే రెండవ మోసం ఏం తెలుసా? రక్షణలో ఉన్నవారిని కూడా బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు అండి. అది మనం గుర్తించుకోవాలి. మనం ఏమనుకుంటే చాలాసార్లు నేను రక్షణ పొందాను కదా, ఇంకా అంతా అయిపోయింది, నేను రక్షణ పొందాను కదా, నేను సంఘంలో సభ్యురాలుగా చేర్చబడ్డాను కదా, నేను విశ్వాసన అయ్యాను కదా, నా ఇంకా డైరెక్ట్గా నిత్యరాజ్యంలో ప్రవేశమును అనుకోవాకండి. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. అంటే దానికి అర్థమైంది, మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అంటే రక్షణ పొందిన వారు రక్షణను కోల్పోతారు, రక్షణలో జారిపోయిన వారు లేకపోతే అన్యులు దేవుని రాజ్యానికి వెళతారు.
కానీ ఈరోజు మనం ఏం చేయాలి అంటే, రక్షణ పొందిన ప్రజలముగా, దేవుని ఎరిగిన ప్రజలముగా మనకు కలిగిన రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ లోకములో నెహెమ్యా వలె ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోవాలి, ధైర్యముగా నిలబడాలి, అపవాదిని ఎదిరించాలి. అందుకని మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మీ విరోధి అయిన అపవాది, చదవమ్మదే. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. మనకొచ్చే ప్రతి శ్రమ కూడా దేవుడు తెచ్చేది కాదండి. లేచిన దగ్గర నుంచి మనం దేవుని మీద నెట్టకూడదు. దేవా, ఈ శ్రమ నువ్వెందుకు ఇచ్చావయ్యా అని. మనకొచ్చే శ్రమలు కొన్ని అపవాది తీసుకుని వస్తాడు. ఎందుకో తెలుసా? మనల్ని వెనక్కి లాగటానికి, మనల్ని బలహీనపరచడానికి, మనల్ని ఎలాగైనా సరే ఆత్మీయ జీవితంలో పడగొట్టడానికి. వాడు ఎవరి ద్వారానైనా, ఎవరిలో నుంచి అయినా వాడు పని చేయడానికి సిద్ధం. వాడికి అధికారం ఇచ్చాడు దేవుడు, కానీ కొంతకాలమే అది. అయితే మనం ఏం చేయాలి? సంగముగా జ్ఞానము కలిగి వాడు వేసే ఉచ్చులో పడకుండా నెహెమ్యా వలె ధైర్యము కలిగి ముందుకు సాగేవారిగా ఉండాలి. హల్లెలూయా. నెహెమ్యా వలె ప్రతి ఆటంకాన్ని జయించగలగాలి. నెహెమ్యా వలె మనము కూడా ఇంతటి వాడనైనా పారిపోయేటట్లుగా వచ్చిన పరిస్థితులు. నెహెమ్యా అన్నాడు, ఇంతటి వాడనైనా నేను పారిపోవచ్చునా, నేను చేయు పని గొప్పది. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈరోజు మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారు, ఏ ఎగతాళుల గుండా వెళ్తున్నారు, ఏ తిరస్కారం గుండా వెళ్తున్నారు, ఏ పోరాటము గుండా వెళ్తున్నారు, ఏ హానికరమైన వాటి గురించి వెళ్తున్నారు, ఏ యొక్క నిందల గురించి వెళ్తున్నారు, ఏ చెడ్డ వార్తలు మీ మీద ప్రచురించబడతా ఉన్నాయో, ఎటువంటి హేళనలు, ఎటువంటి ఆ యొక్క తిరస్కారం, లేకపోతే ఏదైతే వాటి గుండా మీరు వెళుతున్నారు, అది ఏదైనప్పటికీ కూడా మీరేం చేయాలి? ధైర్యము కలిగి ఎదురు తిరిగి నిలబడాలే తప్ప, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నేను అంతా మంచి చేశాను కదా, నేను యేసయ్యను నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఈ యొక్క, నా గురించి ఎందుకు అందరూ ఇలా తిరస్కరిస్తున్నారు, అందరూ నా గురించి ఎందుకు ఈ దుష్ప్రాసం చేస్తున్న వాళ్ళ కూర్చొని ఉంటే అది ఖచ్చితంగా అపవాదిగాడి యొక్క ట్రిక్కే అని గుర్తించాలండి. నెహెమ్యా వీటిని పట్టించుకోలా. నెహెమ్యా వీటి వైపు అసలు చూడలా. 6 రీతిలుగా ప్రజలందరూ, ఆ సన్బలటు, టోబియా, గెషెము, చివరిదైతే పోయిన వారం మనం విన్నాము కదా, చివరికి 6 రీతులుగా దాడి చేసిన నెహెమ్యా పడకపోయేసరికి చివరికి దైవికముగా దాడి చేయటం ప్రారంభించారండి. నోవాజ్ అనే ప్రవక్తిని తెచ్చి నెహెమ్యాకి విరోధముగా ఆ దొంగ ప్రవచనాలు చెప్పి కృంగదీయాలను చూసిన నెహెమ్యా ధైర్యముగా ఎదురు తిరిగి నిలబడ్డాడు. ఈ అంచెదినలు అపవాది చేసే ప్లాన్ ఏందో తెలుసా? ఒకప్పుడు సంఘం బయట జరిగేయండి, సంఘం బయట జరిగే ఎన్నో ఇష్యూస్. కానీ అపవాది సంఘం బయట చేసి సంఘం వాడు చేస్తున్నాడు, సంఘం లోపల జరిగేయి లోపల రీతిగా జరిగే వాడు చాలా కన్నింగ్ అండి. కన్నింగ్ తెలుగులో ఏమంటారు? రాత్రి విన్నాం కదా, కుయుక్తి. చాలా యుక్తి గలవాడండి. ఎంత యుక్తి గలవాడంటే నిజంగా వాడు ఎక్కడ ఎలా పనిచేయాలో వాడికి తెలుసు. సంఘం బయట ఎలా పని చేయాలో వాడికి తెలుసు, సంఘం లోపల ఎలా చేయాలో తెలుసు, విశ్వాసుల జీవితాలు ఎలాగ చేయాలో తెలుసు, అవిశ్వాసులకి ఎలా చేయాలో తెలుసు, సేవకుల జీవితాలు ఎలాగ చేయాలో వాడికి అన్నీ తెలుసండి. ఎందుకు పాస్టర్ అంత శక్తి ఆడి నుంచి వచ్చింది? దేవుడే అంత శక్తి ఇచ్చాడమ్మా. ఏదైనా తోటలో నిర్మించినప్పుడు దేవుడు అంత, యెహెజ్కేలుకి 28వ అధ్యాయం నుండి దేవుడు అంత పవర్స్ ఇచ్చాడు, కానీ ఉపయోగించుకోలేక వాటిని దుర్వినియోగం చేసుకున్నాడు అండి. కానీ దేవుడు వాడిని పడేసినప్పుడు వాడి దగ్గర ఏ అధికారాన్ని పీక్కోలేదండి. ఆంతునే ఆ యొక్క అధికారంతోనే విడిచిపెట్టేశాడు. అందుకే ఈ లోకానికి పంపించి లోకంలో ఉన్నాడు, లోకమంతా వాడి స్వాధీనంలో ఉంది. యేసయ్య లోకంలో మీరున్నారు కనుక మీకు లోకంలో శ్రమలు మీకు కలుగును. ఎందుకంటే ఈ లోకం ఎవరి గుప్పెట్లో ఉంది? ఇప్పుడు ప్రజెంటు అపవాది గుప్పెట్లో ఉందండి. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నాము కనుక ఏ పరిస్థితిని ఎదుర్కోవడానికి మనకు ధైర్యము కావాలండి. ప్రైజ్ ద లార్డ్. ఏలియా అంత గొప్ప ప్రవక్తే ఆ ముందు అధ్యాయములోనే ఆ యొక్క ప్రవక్తల దగ్గరికి వెళ్ళి తొడగొట్టి మరి ఛాలెంజ్ చేశాడు. ఒక్కడే
ఒక్కడే ఎదురు తిరిగి నిలబడ్డాడని ఆకాశం ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. తర్వాత అధ్యాయంలోనే చూడండి, ఒక స్త్రీ వచ్చి యెజబెలు స్త్రీ ఏలియాని భయపెట్టంగానే ఏలియా భయపడిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష కలిగి వణుకుతా ఉన్నాడండి. ఇప్పుడు ఆలోచన చేశారు, అంత శక్తివంతమైన ప్రవక్త ముందే 850 మంది ప్రవక్తల చేత ఛాలెంజ్ చేసి అగ్ని దించాడు. ఇంత భయం ఎందుకు వచ్చింది ఏలియాకి? ఆ భయము తీసుకుని వచ్చిన వ్యక్తి ఎవరు? అపవాది. ఏలియాని భయపెడటానికి ఎంత కుట్ర చేసినా ఏలియాని ఎన్నుకున్న దేవుడు అసలు మరణమే లేకుండా జీవముతోటే పరలోకానికి తీసుకున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో ప్రియ దేవుని సంగమా, క్రైస్తవ్యం అంటే సాధారణమైంది కాదమ్మా. గుర్తుంచుకోండి, ఈ మెసేజ్ ఇప్పుడు కాదని మీ భవిష్యత్తుకు సంబంధించిన ఉండొచ్చు. క్రైస్తవ జీవితం అనేది సాధారణమైంది కాదండి. క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆదివారం మందిరానికి వచ్చి ఒక పాట పాడి ప్రార్థన చేసి వెళ్ళేది కాదండి. క్రైస్తవ జీవితం అంటే నిత్యము కూడా అపవాదితో పోరాటమే. నిత్యము కూడా నెహెమ్యా గ్రంథం అదంతా ధ్యానిస్తూ ఉంటే పని ప్రారంభించిన దగ్గర నుంచి వెంటపడతానే ఉన్నారండి. నెహెమ్యా జీవితంలోనే కాదు, బైబిల్ గ్రంథంలో ఏ భక్తుని జీవితం ధ్యానించినా, ఏ భక్తుని జీవితం మనము పరిశీలన చేసినా ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా, శత్రువులు లేకుండా ఏ భక్తుడైనా ఉన్నాడా? చెప్పండి అమ్మా, ఎవరైనా ఉన్నారా? అసలు యేసయ్య జీవితంలోనే శత్రువులు ఎంతోమంది ఉన్నారండి. ఇప్పుడు యేసయ్య జీవితంలో అంతమంది శత్రువులు ఉంటే మన జీవితంలో ఉండరా? నెహెమ్యా అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరు ఉంటారు? సన్బల్లటు, టోబియా. నీకు ఎలా ఉంది ఇప్పుడు? నీకు ఎలా అవ్వాలని ఉంది? మనం ఏమైనా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడతాం కదా, నేను పౌలులాగా ఉండాలయ్యా, నేను మోషేలాగా ఉండాలయ్యా. ఇంకెవరెవరు అనుకుంటాను చెప్పండి, నేను దానియేలులాగా ఉండాలయ్యా అనుకున్నా. పాటలు ఇప్పుడు పాడతాం, ఊరకనే పాడుతున్నారు, పాస్టర్ గారు పాడుతున్నారు కదా అని. ఏమని పాడతాం? వినండి అమ్మా, శ్రద్ధగా వినండి దేవుని యొక్క వాక్యం. ఏమని పాడతాం? లేకపోతే మనసులో అనుకుంటాం కదా, భక్తుల జీవితం జరిగినప్పుడు నేను అబ్రహాం లాగా ఉండాలా అనుకుంటాం, లేకపోతే యోధయస్కిరాతులాగా ఉండాలనుకుంటామా? ఎలాగనుకోడు, భక్తుల వలె ఉండాలనుకుంటాం. మీరు అనుకున్నప్పుడు మీరు గమనించవలసిన ఇంకో విషయం ఏం తెలుసా? మీకు ఎగ్జాంపుల్, మీరు నెహెమ్యా లాగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ జీవితాల్లో సన్బల్లటు, టోబియా, గెషము ఉండే ఉంటారు. మీకు ఒకవేళ దావీదులాగా ఉండాలి, మీరు ఒకవేళ మోషేలాగా ఉండాలి అంటే ఖచ్చితంగా మోషేకి ఎవరు ఉన్నారంట? ఫరో ఉన్నాడా లేడా? ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో భక్తులు మీరు దానియేలులాగా ఉండాలంటే ఏం చేయాలి? మీ కొరకు సింహాల బోను సిద్ధముగానే ఉంటుందమ్మా. గుర్తుంచుకోండి. మనం ఏమనుకున్నా, దానియేలులాగా ఉండాలయ్యా, లేకపోతే పౌలులాగా ఉండాలయ్యా, నేను పౌలులాగా ఉండాలి ప్రభు అని అనుకుంటాం. పౌలు కలిగిన ఎన్ని శ్రమలు ఎప్పుడైనా చదివారా? 2 కొరింథీ పత్రికలో పౌలు ఏ మార్గము గుండా వెళ్ళాడో, పౌలు ఎటువంటి పరిస్థితి గుండా ఎప్పుడైనా తెలుసుకున్నామా? ముందు మనం ఈరోజు ధ్యానించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావో ఆ భక్తుని గురించి ధ్యానం చేయి. ఆ భక్తుని యొక్క జీవిత చరిత్ర ఒకసారి నువ్వు ధ్యానం చేయమ్మా. ఒకసారి ఆలోచన చేయి. ఆ భక్తులు ఎలా జీవించారో, వాళ్ళు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారో, వాళ్ళు ఏ మార్గము గుండా వెళ్ళారో చదివితే ఓహో అందుక దేవుడు వీళ్ళని మెచ్చుకుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది తప్ప ఊరకే నన్ను దానియేలులాగా చెయ్యయ్యా, నన్ను పౌలులాగా చెయ్యి, నన్ను నెహెమ్యాలాగా చెయ్యయ్యా, నన్ను ఇలాగ చెయ్యి అనుకుంటే దేవుడు అంటాడు ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు నీకు ఎవరిలాగా అవ్వాలనుంది? అమ్మ నాకు ఎవరిలాగా వద్దు పాస్టర్ గారు అంటావా? ఇవన్నీ విన్న తర్వాత కాదండి. నెహెమ్యా అలాగ చేతులు ఎత్తే ఇలా, నెహెమ్యా, సన్బల్లటు, టోబియా, గెషము ముగ్గురు కలిసి వచ్చిన సైన్యం వచ్చిన వస్తున్న ప్రతి పరిస్థితిని కూడా ధైర్యము కలిగి ఎదిరించి వెనుదిరిగి నిలబడ్డాడు. కాబట్టి ఏ పరిస్థితి అయినా, హెబ్రీ పత్రిక 10:35 చదవండి. హెబ్రీ పత్రిక 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచి పెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. మనము యాక్చువల్గా మనము మానవ రీతిగా మనం ఆలోచన చేస్తే మన గొప్ప ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏసన్న గారు అనగానే మాకు పేరు ఒక్కటే తెలుసా అండి. ఏసన్న గారి పేరు ఒక్కటే మనకు తెలుసు, అంటే అందరికీ తెలిసిన భక్తుడు కాబట్టి నేను పరిచయం చేస్తున్నా. కానీ ఏసన్న గారు ఏ మార్గం గుండా వెళ్ళారు ఎంతమంది తెలుసు? ఎవరికి తెలియదే అండి. అంటే కొంచెమే తెలుసు, మనకు 20% తెలుసు. వాళ్ళు ఈరోజు అంత పెద్ద మినిస్ట్రీ స్థాపించడానికి
లేకపోతే అంత పెద్ద పరిచయం, వాళ్ళు వెళ్ళిన మార్గం ఎవరికైనా తెలుసా పూర్తిగా? ఎవరికీ తెలియదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా గురించి, నేను ఈరోజు ఇక్కడ దైవజనం నిలబడటానికి దేవుడు ఏ రీతిగా నడిపించాడు మీకు తెలుసా? తెలియదే అండి. విజయవాడ, చెన్నై, కేరళ ఎన్నో చోట్ల తర్పీదిచ్చి, ఒంగోలు భగవందాసయ్య దగ్గర పరిచర్యలో ఉంచి అన్నీ చేసిన తర్వాత ఈరోజు దైవజనుడిగా ఉన్నాను. తెలిసిన మార్గం మీకు ఈరోజు నీకు దైవజనుడిగా మీకు కనపడుతున్నానేమో, కానీ దైవజనుడికి నిలబడటానికి నేను వెళ్ళిన మార్గము, దేవుడిచ్చిన ట్రైనింగ్, తర్పీదు మీకు ఎవరికైనా తెలుసా? తెలియదండి. మీకు దైవజనుడికి మాత్రమే పరిచయం, పలానా పేరు మాత్రమే తెలుసు, నా పేరు వెనుక డిగ్రీలు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు ఇక్కడ నిలబడటానికి దేవుడు ఏ రీతిగా నడిపించాడో, వేటిని ఎదుర్కోవలసి వచ్చిందో, ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని పరిస్థితులు ఎదుర్కోవాలో మీకు తెలుసా? తెలియదండి. సేమ్ అంతే ఆత్మీయ జీవితంలో కూడా మీరు ఒక మెట్టు ఎదగాలి అంటే, మీరు భక్తులాగా అవ్వాలి అంటే ఖచ్చితంగా దేవుడు మనకు అనుమతించిన మార్గంలో వెళ్ళి ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప మన ధైర్యమును విడిచిపెట్టి నాకెందుకు ఈ శోధన వచ్చింది, నేను యేసయ్య నమ్ముకున్నాను కదా, నా మీద ఎందుకు నిందలు పడతాను, యేసయ్య నమ్ముకున్నాను కదా, దేవుడు కాపాడాలి కదా, దేవుడు నన్ను రక్షించాలి కదా, నాకు ఇంతకీ నష్టం వచ్చిందని నువ్వు ఉంటే, ఇది ఖచ్చితంగా అపవాది ఏం చేస్తున్నాడంటే తనకు సమయం కొంచెమని తెలిసి ఎలాగైనా వాడు ఏం చేస్తాడు, ప్రతిరోజు పని చేస్తున్నాడు. ఎలాగైనా ఎలా పడేయాలి, ఎలాగ పడగొట్టాలి, ఎలాగా ఈ వ్యక్తి ఎలా పడతాడు, ఈ వ్యక్తి ధనానికి పడాడు కదా, ఈ వ్యక్తిని ఎలా పడేద్దాం, ఈ వ్యక్తి లేకపోతే ఇంకో దానికి పడాడు కదా, ఈ వ్యక్తిని ఎలా పడేద్దాం. ఎంత ట్రిక్స్ తెలుసా అండి. వాడు బెటల్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తున్నాడు తెలుసా. కానీ పౌలు భయపడలేదండి. మా దుర్గములు శరీర సంబంధమైనవి కాదు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగిన వంటి శక్తి గలవై ఉన్నాయి. కాబట్టి అపవాదిని ఎదిరించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచములు ధరించుకోండి. అపవాదిని దేవుడి సర్వాంగ కవచం ధరించుకోండి అమ్మా. ఇంకా ఎల్లకాలం మీద నార్మల్ లైఫ్గా ఇష్టపడవాకండి. సమయం అయిపోతుంది. చాప కింద నీరులాక నేను ఒకప్పుడు అనుకునేవాడిని, ఈ దేవునికి విరోధంగా సువార్త ప్రకటించడానికి ఇప్పుడు ఎన్నో గందరగోళంగా జరుగుతున్నాయి. బయటికి మీకు అర్థమవుతుందో లేదు, బయటికి ఎక్కడికైనా వెళ్ళినా బండి మీద ఉన్న సిల్వర్ స్టిక్కర్లు చూసినా చాలా మందికి ద్వేషం పుట్టుకొస్తుందని నేను గమనిస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నాను. ఏదైనా షాప్కి వెళ్ళినా, చర్చికి సంబంధించిన మెటీరియల్ అడిగినా, లేకపోతే ఎక్కడన్నా పరిచయం చేసుకునేటప్పుడు పలానా పాస్టర్ అని చెప్పినా, లేకపోతే బండి మీద వెళ్ళేటప్పుడు ముందు స్టిక్కర్ ఉంటుంది చూడంగానే మొహం, లేకపోతే ఎక్కడ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ట్రైన్లో ప్రైజ్ లాట్ అనగానే వాళ్ళు వెంటనే వాళ్ళ ముఖాల కవలికలు మారిపోతున్నాయండి. ఇతను పాస్టరా, లేకపోతే ఎవరైనా సువార్త ప్రకటించడానికి వెళ్ళినా ఇవన్నీ కూడా ప్రజల్లో ఎందుకో అదొక రకమైన దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమన్నా ఆ పదం నాకు గుర్తు రావటం లేదు, కానీ అది ప్రజల్లోకి వచ్చేసింది. చుట్టుపక్కల ఎంతో మంది దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నారండి. దేవునికి సువార్తకి అది ఇంకా కొన్ని రోజుల్లోనే మన మధ్యలోనికి రాబోతుంది. సువార్తకి ద్వారములు ముయ్యబడతా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం ప్రకటించబడకుండా ఇవన్నీ కూడా మూలకర్త ఎవరో తెలుసా? అపవాది. కాబట్టి ఈరోజు నువ్వు వాడిని ఎదుర్కోవాలంటే నీకు ధైర్యము కావాలి, నీకు నిబ్బరము కావాలి. నువ్వు ఎల్లకాలం ఇంకా పాతకాలం లాగా అక్కడే కూర్చునిపోయే రోజులు కాదండి. వాక్యాన్ని చదువుకోవాలి. వాక్యము కనుమరుగై రోజులు రాబోతున్నాయండి. ఇంకా బహిరంగ సువార్తకి ద్వారాలు ముయ్యబడుతున్నాయి అమ్మా. బహిరంగ సువార్త అంటే ఇంకెక్కడంటే అక్కడ కూడికలు పెట్టుకోవడానికి లేదండి. ఎక్కడికి వెళ్ళినా కొడుతున్నారు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా కొడుతున్నారు. మన అక్కడ ఎవరో సువార్త ప్రకటించడానికి వెళ్తే పేడ నీళ్ళు పోస్తున్నారు. ఎక్కడికైనా వెళ్తే బూతు పుస్తకం అని భయంకరంగా హేళన చేస్తున్నారు. వాళ్ళకి భయంకర కొన్ని స్టేట్లు అయితే వెళ్ళిన వాళ్ళకి బొట్లు పెట్టి అంటే వాళ్ళ దేవుళ్ళ పేరు చెప్పలు ఎంతగానో హింసిస్తున్నారు తెలుసా? ఇవన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి అండి. అవన్నీ కొత్తగా జరగటం వల్ల నా నిమిత్తము జనులు మిమ్మల్ని అనేక మంది ఎదుట మిమ్మల్ని హేళన చేస్తారు. నా నిమిత్తము కొంతమంది మీరు హతసాక్షులుగా మార్చబడతారు. మిమ్మల్ని వీధిలోనికి లాగుతారు. మీ మీద చెడ్డ మాటలలో పలుకుతారు. అప్పుడు మీరు ధన్యులు. మాకేం పర్వాలేదు పాస్టర్ గారిని, మా అంబేద్కర్ నగర్ జోలికి ఎవరు రారు అని అనుకుంటామా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను కదా, అపవాది సంఘం లోపల పనిచేస్తున్నాడు, సంఘం బయట ఆ రీతిగా పనిచేస్తున్నాడు అండి. వాడు మన జోలికి రాకపోవచ్చు, మన లోపలే ఏదో ఒక విభేదాలు సృష్టించవచ్చు. ఎలాగైనా ఏ పరిస్థితి అయినా నువ్వు ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగితే అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడండి. ఈ ఆదివారం కాదమ్మా, 2024 సంవత్సరం వాటికే కాదు. యేసు ఏం చెప్పాడు తెలుసా? అంతవరకు సహించాలండి.
అందుకనే పౌలు అంటున్నాడు, ఇదివరకు నేను పట్టుకున్నానని, ఇదివరకు అయిపోయిందని అనుకోవటం లేదు, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుతున్నాను. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఛాలెంజ్గా ఉంటుందండి. ప్రతిరోజు కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి. నీకు ధైర్యం కావాలి. నువ్వు ఇంకా అక్కడే కూర్చొని కృంగిపోయి, అయ్యో నా జీవితం అయిపోయింది, ఎందుకు ఇలాగ అయిపోయింది నువ్వు కూర్చుంటే వెళ్ళే వాళ్ళందరూ కూడా ముందుకు సాగి వెళ్ళిపోతున్నారండి. కాబట్టి ఈరోజు మనం ధైర్యము, హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకొడి, దానికి కలుగు ప్రతిఫలము, బహుమానము గొప్పగా ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలండి. ఈరోజు ఒకవేళ నువ్వు వెళుతున్న మార్గాన్ని బట్టి, నీ జీవితంలో జరుగుతున్న కొన్ని ఫెయిల్యూర్స్ని బట్టి, నీ జీవితంలో ఒకవేళ జరగరాని చూసి నువ్వు ఇక్కడ ధైర్యాన్ని అధైర్యపడుతున్నావేమో, నువ్వు కృంగిపోయావేమో, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో జరగటం లేదు, ఎవరి జీవితంలో జరిగినాయి అని చెప్పి నువ్వు ఒకవేళ కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో. యేసై నమ్ముకున్నా నా జీవితం ఎందుకు ఇలాగ ఉంది, యేసై నమ్ముకున్నా నాకెందుకు ఈ వ్యాధులు, యేసై నమ్ముకున్నా నాకెందుకు ఈ నిందలు, యేసై నమ్ముకున్నా నా బ్రతుకెందుకు ఇలాగ ఉంది, నా జీవితం ఎందుకు ఇలాగ ఉంది, నా పరిస్థితి ఎందుకు ఇలాగ ఉంది, యేసై నమ్ముకున్నా, యేసై దగ్గరికి వచ్చినా, యేసై దగ్గర ప్రార్థన చేస్తున్నా, నేను అనుకున్నవి ఎందుకు జరగటం లేదు అని ఒకవేళ మానసికమైన కృంగుదలతో నువ్వు ఉన్నావేమో. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. నువ్వున్న పరిస్థితి నుంచి పైకి లేచి నువ్వు నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి ఉంటే దేవుడు తగిన సమయంలో ప్రతి కార్యాన్ని ఆయన జరిగించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. అందరూ చెప్పలుగుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. మనము నమ్ముకున్న దేవుడు ఆయన. మనం మరిచిన మన విడవన దేవుడు కాదండి, ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. తగిన సమయంలో ప్రతీది కూడా జరిగించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు అన్నమాట. ఎక్కడ మన జీవితంలో కృంగుబాటు కానీ ఎటువంటి దేవునికి విరోధమైన వాటికి మనం అవకాశం ఇవ్వకుండా ఈ అంచె దినాల్లో ఒకరికొకరు పురికొల్పుకుంటూ, సమాజముగా కూడుకుంటూ ఆ రాకడ కొరకే మనం ముందుకు సాగేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథం 30:6 చదవండి. నెహెమ్యాకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ గ్రంథంలో చదవమ్మా. 36. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తన కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ధైర్యం తెచ్చుకో, దేవుడు యెహోషువ ధైర్యం తెచ్చుకయ్యా. బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా భక్తులు ధైర్యం తెచ్చుకో. ఇప్పుడు ఈరోజు మీ పక్కన మనం చూసి చెప్పండి, ధైర్యం తెచ్చుకోమ్మా అని చెప్పండి. ఇక్కడ పలకరించుకోండి అమ్మా. మనం వచ్చింది ప్రైజ్ ద లార్డ్ మందిరానికి, అందరూ కలిసి నివసించే సహోదరుల ఐక్యత. ధైర్యం తెచ్చుకోమాను. చాలామంది నిద్రపోతున్నారు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో. బీ కరేజ్. ధైర్యం తెచ్చుకోండి అమ్మా. అది ఏదైనా ధైర్యం తెచ్చుకోండి. అది ఫెయిల్ అయినా, అది నష్టమైనా, అది కీడైనా, అది ఓటమైనా, అది మరి ఏదైనా ధైర్యము తెచ్చుకోండి. ఈరోజు దేవుడు ఇస్తున్న మీకు వాగ్దానము, ధైర్యము తెచ్చుకో. అది ఏ పరిస్థితి అయినా మీరు ధైర్యము తెచ్చుకొనగలిగితే దేవుడు అంటున్నాడు, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఇక్కడ దావీదు జీవితంలో జరిగిన సన్నివేశం మనకు తెలుసు కదా. సిక్లగులో దావీదు యొక్క బిడ్డలు, వారి భార్యలు, ప్రజల యొక్క భార్యలందరినీ కూడా అమాలేకీయులు వచ్చి వారిని కొల్లగొట్టుకొని వాళ్ళని చెరపట్టుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు 3వ దినాన్ని వచ్చి చూసారండి. వచ్చి చూసేసరికి ఇళ్ళన్నీ కూడా కొల్చబడి ఉన్నాయి. అంటే వీళ్ళు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళారు. సంథింగ్ ఇళ్ళందరికీ వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టి వీళ్ళు యుద్ధానికి వెళ్ళి చూసేసరికి అమాలేకీయులు వచ్చి, అంటే వీరు వెళ్ళింది యుద్ధానికి, వేరొక ప్రదేశానికి యుద్ధానికి వెళ్తే వీరు 3 దినాల తర్వాత వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇళ్ళన్నీ కూడా కాల్చబడి వారి భార్యలు, పిల్లలు మొత్తము కూడా వాళ్ళు చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు బానిసలుగా. వాళ్ళు వచ్చి చూసి పెద్దగా ఏడ్చారండి. ఆ జరిగిన చూచి దావీదు ఏడుస్తున్నాడు. దావీదు భయంకరంగా దుఃఖపడ్డాడు. ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుపు పెద్ద పెద్ద కేకలు. దావీదుకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఎందుకంటే దావీదు తన భార్యలు, పిల్లలకు మొత్తాన్ని కూడా
తీసుకొని వెళ్ళారు. ఒక పక్క దావీదుకి అటువంటి భయంకర దుఃఖం ఉంటే, ఇంకొక పక్క ప్రజలందరూ ఏం చేయాలి? నాయన దావీదు ధైర్యంగా ఉండయ్యా అని చెప్పవలసిన ప్రజలు ఏం చేశారంటారే, వాళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారు? రే దావీదును బట్టే మనకి మన భార్యలు మన బిడ్డలు చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ రోజు దావీదు యుద్ధానికి వెళ్ళకపోతే మన భార్యలు క్షేమంగా ఉండేవాళ్ళు, కాపాడుకునే వాళ్ళం అని చెప్పి వెంటనే వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని దావీదు మీదకి వచ్చారండి చంపటానికి. మనం ఏం చేస్తాం చెప్పండి అమ్మా? ఒక పక్క పాపం దావీదు అసలే అంటే మూలిగే నక్క మీద తాటికే పడినట్టే అండి. కొన్నిసార్లు మనం కూడా ఆ పరిస్థితి గుండా వెళ్తాం. దావీదు అస్సలే బోరుని ఏడుస్తూ ఉంటే ఇంకొక పక్క నుంచి రాళ్ళు తీసుకుని వచ్చారు కొడటానికి. దావీదుకి ఏం చేయాలో అర్థం కావటం లేదండి. అది భయంకరమైన పరిస్థితి కదా. అట్టి సమయంలో దావీదు ఏం చేసి తెలుసా? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఒకవేళ నీవు కూడా ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నావేమో, ఒకవేళ నీ జీవితం నీ పరిస్థితి ఈ రీతిగా వెళుతుందేమో, మూలిగే నక్క మీద తాటికబడినట్లుగా శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబ శోధన, రోగం వెంట రోగం, ఇంకా పైకి లేవని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈరోజు దేవుడు మొదటిగా నీతో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొనగలిగితే నువ్వు కోల్పోయిన దానికి రెండంతలుగా దేవుడు తిరిగి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడండి. నువ్వు ఇదిలించుకొనగలిగితే నీ నీ జీవితంలో దుష్టుడు ఏ యొక్క హాని నీకు తలపెట్టాలని చూస్తున్నాడు, ఏ అమాలేక శత్రువు నీ జీవితాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ యొక్క ఆనందాన్ని దొంగిలించాడో, ఈరోజు అపవాది వేసే ప్రధాన ఏం తెలుసా? దేవుని మందిరికి వచ్చిన ఈరోజు మనం సంతోషంగా ఉండలేకపోతున్నామండి, సంతోషంగా నవ్వలేకపోతున్నాం, ఆనందించలేకపోతున్నాం, దేవుని మందిరంలో ఏదో అది పొందుకోలేకపోతున్నామండి. ఈరోజు ఎంతమంది చెప్పగలం మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను పాస్టర్ గారు అండి? ఎంతమంది చెప్పగలం? యెహోవాయందు ఆనందించుట బలమండి. ఎంతమంది ఆనందించగలుగుతాం? ఎంతమంది సంతోషించగలుగుతాం? దేవుని మందిరం అదే కదా. అయ్యా నీ మందిరంలో ఆనందం ఉంది, సంతోషం ఉంది, నీ మందిరం నెమ్మది ఉంది. దావీదుకి అదే ఆనందం అండి. దావీదు తన దేవుని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నట్లుగా ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ దేవుడు నిన్ను చెయ్యి విడిచే దేవుడు కాదండి. నీ దేవుడు నిన్ను మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. ఏదో ఆలస్యం అవుతుందని చెప్పి మన దేవుడు చేతగాని వాడు కాదండి. ఖచ్చితముగా తగిన సమయములో దేవుడు నీకు ఇవ్వవలసిన ఆయన ఇచ్చే తీరతాడండి. ప్రైజ్ ది లార్డ్. అంటే మొదటిగా నువ్వు చేయవలసిన పని, నీ దేవుడిని యెహోవాను బట్టి నువ్వేం చేయాలంట? ధైర్యం తెచ్చుకోమ్మా. దేవుని చూడమ్మా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. మన దేవుడు ఎలాంటి వాడు, ఆయన గురించి ధ్యానం చేయి. దేవుడు ఏమి చేశాడో, దేవుడు ఏమి చేయగలడో, దావీదు జీవితంలో దేవుడు ఏమి చేశాడో, ఆ గొలియాతుని ఎదిరించినప్పుడు దేవుడు ఎంత శక్తినిచ్చాడో, అప్పుడు ధైర్యము తెచ్చుకొని వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేశాడండి. అట్టి పరిస్థితుల్లో కూడా దేవా, పరిస్థితి అంతా దేవునితో చెప్పుకున్నాడా? దేవా ఇదిగో అయ్యా, జీవితం ఇలాగ అయిపోయింది, చెరలోనికి వెళ్ళిపోయారు, నేను వెళ్ళి తరిమితే అయ్యా నేను దక్కించుకుందునా? దేవుడు మాట్లాడాడండి, దావీదు నిశ్చయముగా తరుము, నువ్వు కోల్పోయిన వాటన్నిటిని కూడా నువ్వు దక్కించుకుంటావు. చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. గడిచిన సంవత్సరాల్లో ఏ అమాలేకైన శత్రువు నీ కుటుంబంలో ఆనందము లేకుండా, సంతోషము లేకుండా, నెమ్మది లేకుండా, నీకు ఆరోగ్యము లేకుండా ఏ ఒత్తిడికి గురి చేసాడో, ఈరోజు యేసు సర్వశక్తి కలిగిన నామములో దేవుడు నీవు కోల్పోయిన దానికి రెండంతలుగా దేవుడు తిరిగి ఇచ్చునుగాక. చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఇప్పుడే శత్రు కార్యాలన్నీ కూడా లయపరచబడినట్లుగా దేవుడు మాత్రమే కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వగలిగిన దేవుడు అండి. అయితే నువ్వేం దేవుని దగ్గర చెప్పాలండి. మనం చెప్పడానికి కూడా మనకు ఒళ్ళు బద్ధకం. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడానికి కూడా మనం బద్ధకంగా ఉంటున్నామండి. దేవుడు ఎందుకు ఇస్తాడులే, దేవుడు ఎందుకు చేస్తాడులే, దేవుడికి అన్నీ తెలుసు కదా. కాదండి, నువ్వు దేవుని దగ్గర అడగమ్మా ధైర్యముగా. దేవా నాకు ఇది జరిగిందయ్యా, నేను ఇది కోల్పోయానయ్యా, ఏం చేయమంటావు? దావీదు అడిగాడు. అట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యము తెచ్చుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు కాబట్టే దేవుడు తన వాక్యము స్వరముతో మాట్లాడాడండి. ఈరోజు నువ్వేం కోల్పోలేదా? కోల్పోవటం అంటే నగలు ఇవి కాదండి, ఆత్మీకముగా నువ్వేం కోల్పోలేదా? దుష్టుడు ఏది దొంగిలించలేదా? దుష్టుడు మన జీవితంలో ఏది కూడా కొల్లగొట్టుకుని వెళ్ళలేదా? ఈ సంవత్సరం నువ్వు మొదటిగా చేయవలసిన పని, మన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనగలిగితే
దేవుడు మనం కోల్పోయిన దానికి మన ఎదుట ఉన్న శత్రువు ఎలాంటి వాడైనా దేవుడు మరలా తిరిగి ఇవ్వగలిగిన దేవుడు అండి. దావీదు చివరిలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి దక్కించుకున్నారండి. ఆ శత్రువుల దగ్గర మొత్తం కొల్లగొట్టుకున్నారు. దేవుడు గొప్ప విజయాన్ని కలుగ చేశాడు. రెండవదిగా యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. చాలండి. మొదటిగా మన దేవుడైన యెహోవాను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా మన భక్తి మనకు ధైర్యం అండి. యోబు జీవితంలో జరిగింది ఎవరి జీవితంలో జరగదండి, జరగాలని కోరుకోకూడదు. ఎందుకంటే యోబుకు మాత్రమే దేవుడు ఆ పరీక్ష పెట్టాడండి. ఇంక ఏ భక్తుడికి పెట్టాల. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క పరీక్ష గుండా వెళ్తాడండి. వాళ్ళు ఎందుకు ఇలాగెళ్ళారు, వాళ్ళు ఎందుకు అలాగెళ్ళారు ప్రశ్నించే హక్కు ఉన్నిద్దా మనకుందా? దాని ఏమంటారు, కుమ్మరివాడితోటి తను చేసి అయ్యా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగటానికి హక్కు ఉందా? లేదండి. యోబు ఎందుకు అలాగే వెళ్ళాడు, పౌలు ఎందుకు ఇలాగే వెళ్ళాడు, లేకపోతే మరొక భక్తుడు ఎందుకు అలాగే వెళ్ళాడు అడగటానికి హక్కు లేదు. యోబు జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించాడు యోబు గెలుస్తాడని? యోబు వెళ్ళిన పరిస్థితి భయంకరంగా ఉందండి. తన ఇళ్ళన్నీ కూలిపోయినాయి, తన బిడ్డలు చనిపోయారు, తన పశువులు, తన గొర్రెలు అన్నీ చనిపోయినాయి ఒక్క క్షణములోనండి. సంవత్సరాలు గ్యాప్ కాదండి, ఒక్కదాని వెంట అసలు చూడు. నిజంగా వేరొక వ్యక్తి అయితే పాప గుండె పగిలి చనిపోయేవాళ్ళు. కానీ యోబు ధైర్యంగా ఉన్నాడండి. అయితే ఒకరు తన స్నేహితులు వచ్చి యోబుని బలహీనపరచాలని చూశారండి. కానీ స్నేహితులు వచ్చి యోబుతో అంటున్న మాటని తెలుసు. మొదట్లో యోబు ఒకవేళ మొదట్లో తను దేవుని స్తుతించిన తన మనసు ఎందుకో ఒకరు కృంగుపాటుతనానికి లోనయ్యిందండి. అప్పుడు తన స్నేహితులు వచ్చి యోబుతో చెబుతున్న మాట, యోబు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? కాబట్టి ఈరోజు అమ్మా ప్రియ దేవుని సంగమా, నువ్వు నిజముగా నువ్వు యథార్థమైన భక్తి చేస్తే దేవుడు అంటున్నాడు నీ భక్తే నీకు ధైర్యం. హల్లెలూయా. నీ భక్తే నీకు ధైర్యం. నువ్వు నిజమైన భక్తి చేయకపోతే మనకు ధైర్యం రాదండి. హిజ్కియా దేవుని దగ్గర అదే భక్తి చేశాడు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ వ్యాధి వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, దేవా ఒక్కసారి నేను ఏ భక్తి చేశానో ఒకసారి చూడయ్యా. వెంటనే దేవుడు అయ్యా నిజంగా హిజ్కియా చేసిన భక్తి శక్తివంతంగా ఉంది కాబట్టి హిజ్కియా ఆ రోగం నుంచి నేను విడిపించి నీకు ఆయుష్ని ఇచ్చేసాను పో. ఊరకనే ఇవ్వలేదు హిజ్కియాకి. తన భక్తి ఎలాగుందంట, అయ్యా నీ సన్నిధానంలో నేను ఎలాగ యథార్థ హృదయంతో జీవించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. అదేనండి భక్తి. దేవుని దగ్గర ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవునికి ధైర్యంగా అడగగలిగిన భక్తి నువ్వు చేయగలుగుతున్నావా? అటువంటి భక్తి లేకుండా దేవా కష్టం వచ్చినప్పుడు మనం ఒకవేళ సోలిపోతున్నామేమో, భక్తి లేకున్నప్పుడు మనం బలహీనమైపోతామండి. ఈరోజు అటువంటి భక్తి నువ్వు చేయాలి. సామెతల గ్రంథంలో కూడా అంటాడు, 14:26 వచనం చదవండి. సామెతల గ్రంథం 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. హల్లెలూయా. రెండవదిగా భక్తి ధైర్యం ఎలాగొస్తుందంటే అండి, మీరు చేసే భక్తి ద్వారా నేను ఈ భక్తి చేస్తున్నాను కాబట్టి నాకు ఏమీ కాదు, నేను దేవుని దగ్గర యథార్థముగా, నేను దేవుని మందిరానికి యథార్థముగా వస్తున్నాను, నేను దేవుని దగ్గర యథార్థముగా ఉంటున్నాను, నేను దేవునికి యథార్థముగా నేను కానుకిస్తున్నాను, నేను దేవుని దగ్గర యథార్థముగా ఉంటున్నాను కాబట్టి నాకు ఏది జరిగినా ఆయనే చూసుకుంటాడు అనుకోవటమే నిజమైన భక్తి అండి. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఊరక ఏదో నామకార్థముగా వచ్చి, ఏదో నామకార్థముగా మందిరానికి వచ్చి ఏదో ఊరక అట్లా పాస్టర్ గారికి కనపడాలి, ఇటువంటి భక్తి శక్తి లేని భక్తి అనవసరం అండి. పౌలు అంటారు తిమోతి, అంచె దినాల్లో ప్రజలు భక్తి చేస్తారు కానీ దాని శక్తిని ఆశ్రయించరయ్యా. అట్టి వారికి దూరముగా ఉండు, అట్టి వారికి నువ్వు విముఖుడిగా ఉండవద్దు. ఈరోజు నిజమైన భక్తి చేస్తున్నావు మంచిదే. నీ భక్తిలో ఉన్న శక్తిని ఎప్పుడైనా ఆశ్రయించావా? ఇప్పుడు నువ్వు చేసిన ప్రార్థనకు అద్భుతాలు జరిగినాయా? నువ్వు చేసిన ప్రార్థనకు ఒక వ్యాధి తగ్గిందా? నువ్వు చేసిన ప్రార్థనకి ఏదైనా నీ జీవితంలో ఎవరైనా ఒక్కలైనా మార్పు పొందారా? నీ భక్తి ద్వారా ఏదైనా ఒక కార్యము జరిగిందా? అలాంటి భక్తి చేయాలని చేస్తే
ప్రైజ్ ద లార్డ్. మార్పు చెందని ప్రార్థన ఎంత చేస్తే ఏమమ్మా? ఇప్పుడు ఒక దైవజనుడు అన్నాడు, గురి లేని వ్యక్తి అంట, చాలా శూన్య గారు అనుకుంటే ఈ మాట అనేది. గురి లేని వ్యక్తి తర్వాత మీకు గుర్తులేదా? గురిలేని వ్యక్తి గుళ్ళోకి గురిలేని వ్యక్తి ఏదో ఉంది సామెత. గురిలేని వ్యక్తి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టాడు, గుడి వెనక్కి వెళ్ళి దండం పెట్టాడు. ఇది గురిలేని వ్యక్తి అంట, గుడి వెనక్కి వెళ్ళి దండం పెట్టాడు అంట. ఎక్కడ పెడితే ఏమైంది? అయి కాదండి, గుడికి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళి దండం పెట్టాలా? గుళ్ళోనికి వెళ్ళి దండం పెట్టాలండి. మనం గురి లేదనుకోండి, ఎప్పుడు వస్తామో తెలియదు మందిరానికి వచ్చి ఏం చేస్తామో తెలియదు, మాటలు వింటున్నామో లేదో తెలియదు, ఆ మాటలు మనలోనికి వెళ్తున్నాయో లేదో తెలియదు, ఆ మాటలు మనలో ఫలిస్తున్నాయో లేదో తెలియదు, ఆ మాటలు మన జీవితంలో క్రియ చేస్తున్నాయో తెలియదు అండి. అటువంటి భక్తి అవసరం అంటారా? ప్రైజ్ ద లార్డ్. చేస్తే ఎలాంటి భక్తి చేయాలంట? యోబు లాంటి భక్తి అండి. స్నేహితులు అంటున్నారు, యోబు నీ భక్తే నీకు ధైర్యం అయ్యా, నీ బిడ్డల గురించి నువ్వు ఎంతగానో ప్రార్థన చేసావు కదా, నువ్వు రేయి మొదటి జాము లేచి నువ్వు వాళ్ళ గురించి నువ్వు బలర్పించావు కదా, నువ్వు ఇలాగ చేసావు కదయ్యా, నేను గురించి ఎంక్వైరీ చేస్తే నీ మీద ఏ తప్పు లేదు కదయ్యా, నీ భక్తే నీకు ధైర్యము కదా. ఈరోజు ప్రియా దేవుని సంగమా, మన భక్తే మనకు ధైర్యం అమ్మా. కష్టకాలంలో మన భక్తే మనల్ని కాపాడుతుంది. నీ యొక్క వ్యాధి సమయాలలో నీ భక్తే నిన్ను కాపాడుతుంది. దాని గురించి నువ్వు మళ్ళా దేవునికి చెప్పాల్సిన అవసరం లేదండి. నువ్వు నిజముగా యథార్థమైన భక్తి చేస్తే ఏ శత్రువు కూడా నీ జోలికి రాడు. ఒకవేళ వచ్చినా వాడు ఎటువంటి వ్యక్తి అయినా నీ ఎదుట నిలవ నేరజారడు. చెప్పలు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి రెండవదిగా మనం చేస్తే ఆ రీతిగా భక్తి చేసి దేవుని ద్వారా శభాష్ అనిపించుకోవాలండి. మూడవదిగా సామెతల గ్రంథము 28:1 చదవండి. సామెతల గ్రంథం 28:1. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారండి. హల్లెలూయా. మనం ఎవరమండి? సింహాలు కాదు, మళ్ళీ సింహాలని నీతిమంతులమండి. నీతిమంతులం అంటే మనం చేసిన క్రియలను బట్టి నీతిమంతులం కాదు, కానీ యేసయ్య రక్తములో కడగబడి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మూడవదిగా ఎవరు ధైర్యముగా ఉంటారు, ఎవరు నిర్భరముగా ఉంటారు? నీతిమంతులు, నీతి ప్రకారం జీవించేవాళ్ళు, నీతి ప్రకారం నడుచుకునే వాళ్ళు ధైర్యముగా ఉంటారండి. ఈరోజు నువ్వు సింహం వలె ధైర్యముగా ఉంటున్నావా? ఏది జరిగినా చిన్న చిన్న దానికే భయపడిపోతున్నావా? చిన్న దానికే చాలా దేవుని నమ్ముకోను కూడా, యేసయ్య నమ్ముకోను కూడా, రక్షణ పొంది కొన్ని సంవత్సరాలు చిన్నదానికే భయపడిపోతాం, జడిపోతాం, కృంగిపోతూ ఉంటాం. వాక్యం తెలుసుకోడా, వాక్యంలో ఏమైనా తెలుసుకోడా, ఒకవేళ ఆలస్యమైన దేవుడు చేయడం, ఒకవేళ ఆలస్యమైన ఎందుకో బాగా డిప్రెషన్ లోనైపోతూ ఉంటాము. దేవుని వాక్యం తెలుసుకోడా. కానీ నీతిమంతులు అలాగ ఉండరండి. ఎలాగ ఉంటారంట? సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఈరోజు నువ్వు నీతిమంతురాలుగా ఉంటే నీకు అటువంటి ధైర్యము దేవుడు ఇచ్చునుగాక. నీతిమంతులకున్న ధైర్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సింహము వలె ధైర్యము నీకు కావాలి. ఈ లోకంలో మనకు ధైర్యము కావాలండి. నా దేవుడు నా పక్షమును ఉండగా నాకు ఏది దిగులని భక్తులు జీవిత చరిత్ర మనం ధ్యానించినట్లయితే నీతిమంతులు లాంటి ధైర్యం మనకి కలుగునుగాక. అపోస్తల కార్యంలో 4:13 చదవండి. త్వరగా సమయం అయిపోతుంది. అపోస్తల కార్యం 4:13. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వాళ్ళు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి. హల్లెలూయా. నాలుగవదిగా ధైర్యం ఎలా వస్తుందండి? పేతురు యోహాన్లు ధైర్యముగా దేవునికి వాక్యాన్ని బోధిస్తున్నారండి. ఆ ముందు అధ్యాయంలోనే వాళ్ళు చంపడానికి కొన్ని ఆజ్ఞలు బయలుదేరిని. అలాగే వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ లేదండి. 1వ తరగతి కూడా చదవాలి, ఎల్కేజీ కూడా చదవాలా. వాళ్ళకి పాపం సరైన ఇల్లు లేవు, సరైన ఎడ్యుకేషన్ లేదు, సరైన జ్ఞానము లేదు. కానీ వాళ్ళకి ఒకటి ఉందండి, ఏంటిదంటే ధైర్యముగా దేవుని ప్రకటిస్తున్నారండి. ఆ కూర్చున్న ఆ యొక్క సభలో ఉన్న వ్యక్తులందరూ అనుకుంటున్నారు, రే వీళ్ళకింత ధైర్యం నుంచి వచ్చింది, వీళ్ళని చంపుదామని, వీళ్ళని
కొడదామని ఆజ్ఞ ఇచ్చాము కదా. అసలు వీళ్ళకి ఎంత ధైర్యం ఏడ నుంచి వచ్చింది? వీళ్ళు అసలు విద్యలేని, ఏమన్నారని అక్కడ, వీళ్ళు విద్యలేని పామరులు కదా. కొంతమందికి విద్య ద్వారా ధైర్యం వచ్చిందండి, కొంతమందికి జ్ఞానం ద్వారా ధైర్యం వచ్చిందండి. మేము చదువుకున్న విద్య మాకు ధైర్యం. కొంతమందికి డబ్బుల ద్వారా ధైర్యం వచ్చింది, డబ్బులు ఉంది కదా, రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళొచ్చు. కొంతమంది జ్ఞానాన్ని బట్టి వచ్చింది. కానీ కష్టకాలంలో ఇవేవి మన అక్కరకు రావండి. ఎంత డబ్బులున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత మన దగ్గర చెప్పండి ఏది ఉన్నా సరే, కష్టకాలంలో ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయండి. కానీ పేతురు, యోహాన్లు ఏ ఎడ్యుకేషన్ లేకపోయినా, మనకున్న కనీసం నాలెడ్జ్ కూడా లేదండి, కానీ వాళ్ళు ధైర్యముగా దేవుని కొరకు నిలబడ్డారు. వాళ్ళు అనుకుంటున్నారు, పేతురు, యోహాన్లు విద్యలేని పామర్లు కదా, అసలు వీళ్ళకి ఇక్కడ ఇంత ధైర్యం యాడ్ నుంచి వచ్చింది, ఇంత ఇంత స్ట్రెంత్ యాడ్ నుంచి వచ్చింది అని వాళ్ళు ఆలోచన చేస్తే, వాళ్ళు చివరికి తేల్చిన విషయం తెలుసా? వీళ్ళు యేసుతో కూడా ఉన్నవారు. హల్లెలూయా, గుర్తెరిగారంట అండి. ఈరోజు నీకు నాలుగోది ధైర్యం యాడ్ నుంచి వస్తుందండి. ఎవరికి వస్తుంది? యేసుతో నువ్వు ఉంటే నువ్వు ధైర్యముగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు సినిమాల దగ్గర ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు లేదా అండి? నువ్వు సీరియల్ దగ్గర ఉంటే, నువ్వు బజార్లో ముసలిమ మచ్చల దగ్గర ఉంటే నీకు ధైర్యం ఉందని ఇక్కడ లేదండి. నువ్వు ఎక్కడెక్కడో తిరిగి నాకు ధైర్యం కావాలయ్యా అంటే నీకు ధైర్యం రాదండి. పేతురు, యోహాన్లు యేసుతో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఈరోజు నువ్వు ఏ దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నావు? పేతురు, యోహాన్లు యేసయ్యతో ఉన్నారు కాబట్టి యేసయ్యలో ఉన్న ధైర్యము వాళ్ళలోనికి వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు యేసయ్యతో, ఈరోజు యేసయ్యతో ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. ఫోన్తో ఎంతమంది ఉన్నారు చెప్పండి? టీవీతో ఎంతమంది ఉన్నారు? సీరియల్ దగ్గర ఎంతమంది ఉన్నారు? లోకములో లోక సంబంధమైన ముచ్చల దగ్గర ఎంతమంది ఉన్నారు? ధైర్యం రాదండి. యేసయ్యతో ఉంటే ఏమొస్తుందంట? ధైర్యం వస్తుందమ్మా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యతో ఉంటే నీవు కూడా ధైర్యవంతుడుగా, ధైర్యవంతురాలుగా మార్చబడతావు. పేతురు వాళ్ళు విద్య లేని పాములని వారు చూసినప్పుడు ఆశ్చర్యపోయి భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారండి అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారండి. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఆ రీతిగా ధైర్యంగా ఉంటున్నావు. ధైర్యంగా దేవుని ఒప్పుకొనగలుగుతున్నావా? ఒప్పుకోనగలమా? మీరు ఉన్న ఉద్యోగాల దగ్గర, మీరు చేస్తున్న వ్యాపారాల దగ్గర, ప్రయాణాల దగ్గర నేను యేసయ్య బిడ్డని ధైర్యంగా చెప్పగలమా? నేను మొదట్లో వచ్చిన భయపడేవాడిని అండి. మొదట్లో, ఇప్పుడు కాదు, నమ్ముకున్న కొత్తల్లో యేసయ్య పేరు చెప్పాలంటే దాన్ని ఏమంటారు, అదొక గిల్టీ లాగా ఉండేది. కానీ యేసయ్యలో వచ్చిన తర్వాత, ఆయన తెలుసుకున్న తర్వాత ఈరోజు ధైర్యముగా, ప్రైజ్ ది లార్డ్. అది కొంచెం టైం పట్టింది, కానీ మీ జీవితాల్లో ప్రియ దేవుని కొరకు మీరు ధైర్యంగా నిలబడగలుగుతున్నారా? నేను యేసయ్య నమ్ముకున్న వ్యక్తినని మీరు ధైర్యంగా చెప్పగలరా? చర్చిలో కాదండి, ఇక్కడ కాదండి, సాక్షి వనంగా గంటల గంట ఇక్కడ కాదమ్మా, ఇక్కడ అందరం చెబుతాం. ఇక్కడ కాదమ్మా, మీరు ఉంటున్న దగ్గర నేను యేసయ్య నమ్ముకున్న వ్యక్తిని చెప్పగలమా? దేవుని నిమిత్తం ఏదైనా ఒక్కటైనా మన జీవితంలో జరిగిందండి? ఒక్కడ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఫ్రాంక్గా. నా నిమిత్తము కాదండి. యేసయ్య అన్నాడు, దేవుని నిమిత్తము ఏదైనా జరిగిందా? ఒక పేపర్ మీద రాసుకుని నాకు ఇవ్వండి వచ్చేవారు. ఇదిగో దేవుని నిమిత్తం, పక్కన వాళ్ళు కొట్టాడండి, ఇది కాదండి. దేవుని నిమిత్తము నెహెమ్యా వెళ్ళిన 7 ఎక్కడైనా జరిగిందా? దేవుని నిమిత్తము ఎగతాళి చేయబడ్డారా? మీ నిమిత్తము కాదండి, మన చేతులారా చేసుకునే కాదు. ఎగతాళి అంటే మన చేతులారా చేసుకునే. దేవుని నిమిత్తము ఎగతాళి చేశారా? యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నన్ను ఎగతాళి చేశారు. ఈ కూడి కోసం వెళ్ళాడు. ఒకరోజు ఒక మెడికల్ షాప్కి వెళ్తే అందరికీ తెలిసిపోయింది, రేపు పలానా వాళ్ళ అబ్బాయి యేసయ్య నమ్ముకున్నాడు, మతం పుచ్చుకున్నాడంట అని ఆయన కించపరచడానికి, నన్ను ఎలాగైనా హేళన చేయడానికి, ఒరే నువ్వు ఇంట్లో కూడి లేదని కూడి కోసం వెళ్ళావా చిచ్చికి అని అన్నాడు. ఆ మాట నాకు దాన్ని ఏం చెప్పాలంటే ఎంత బాధేసింది తెలుసా? ఎందుకు ఇలాగన్నాడని. నేను లోకంలో క్యాటరింగ్కి వెళ్ళి అందరినీ తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడు నన్ను ఎవరు ఎగతాళి చేయలా. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని నిమిత్తము ఈయన ఇట్లాగ ఎగతాళి చేశారు అని దాదాపు కొన్ని రోజులు నేను బాధపడ్డాను. ఇలాగా దేవుని నమ్ముకున్న తర్వాత ఎవరైనా మిమ్మల్ని హేళన చేశారా? ఎగతాళి చేయబడ్డావా? ఎవరైనా తిరస్కరించారా? దేవుని నిమిత్తం ఒక్కటైనా చేయడానికి ప్రయత్నం చేయడం. మనం ఈ లోకం ముగించే లోపు ఒక్కటైనా దేవుని నిమిత్తం ఇలాగ చేయబడ్డానండి, దేవుని నిమిత్తం ఇలాగ వేధించబడ్డాను,
దేవుని నిమిత్తప్పుడు ఏది జరిగినా దేవుడు మొత్తం కూడా ఏం చేస్తాడంట, సెట్ చేసుకుంటా ఉంటాడండి ఆయన. ఎన్నో జరిగిన, ఎన్నో పరిచర్లు, బైబిల్ కాలేజీలో ఎన్నో రీతులుగా, అది ఏదే నా జీవితం కాదు, భక్తుల జీవితం అయినా, ఏసన్న గారు లేకపోతే ఇంకా దైవజనులు ఎంత వాళ్ళ జీవితాలు ఎన్ని జరిగిన. ఈరోజు మనం ఒక ఛాలెంజ్గా ఐపీసీ సంఘం, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నా నిమిత్తము, దేవుని నిమిత్తము మీరు చేసినవన్నీ కూడా రికార్డ్ చేయబడతాయి. తెలుసా మీకు? అది తెలుసా? అసలు దేవుని నిమిత్తము మీరు పడిన ప్రతీదీ కూడా పరలోకంలో రికార్డు చేయబడుతుంది. తెలుసా? అదేనా తెలుసా? అది తెలిస్తే మీరు వెళుతున్న ప్రతి మార్గంలో కూడా సంతోషంగా వెళ్తారండి. హల్లెలూయా. ప్రతి దగ్గర రికార్డ్ చేయబడుతుంది. ఇదిగో నా నిమిత్తము, ఇదిగో పలానా రోజు నువ్వు ఇలాగ శ్రమ పొందావు కదా, నా నిమిత్తము పలానా రోజు హింసించబడ్డావు కదా, నా నిమిత్తము నిందించబడ్డావు కదా. దేవుడు ఒకరోజు రివార్డు ఇవ్వబడే సమయం ఉందండి. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంట, యేసుతో ఉన్నవారని వాళ్ళు గుర్తెరిగి ఏం చేయబడ్డారంట, వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. కాబట్టి ఈరోజు మీరు ధైర్యం కావాలంటే, మీరు ఎక్కడెక్కడో గడిపితే మనకు ధైర్యం రాదమ్మా. ఎక్కడ గడపాలంట? యేసయ్యతో. ప్రైజ్ ది లార్డ్. దేవునితో గడపండమ్మా. నేను మొత్తుకునేది అదే, దేవునితో గడపండమ్మ. సమయం పోతే మరలా రాదండి. బైబిల్ స్టడీ, శనివారం, ఇంకా ఎన్ని రీతులుగా ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, దేవునితో గడపండమ్మ. సమయాన్ని వృధా చేసుకోవద్దు. పేతురు, యోహాను యేసుతో గడుపుతున్నారు. 5వదిగా హెబ్రీ పత్రిక 13:6 చదవండి. హెబ్రీ పత్రిక. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నన్నేమి చేయగలరు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. 5వదిగా మనకు ధైర్యం ఎలా వస్తుంది? ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? నేను, ప్రభువు నాకు సహాయకుడు, నరులు నన్నేమి చేయగలరు. హల్లెలూయా. నీ నోటితో ఒప్పుకోవాలమ్మా, దేవుడు నాకు సహాయకుడు. అది విశ్వాసము ద్వారా ఎఫెసీ పత్రిక 3:12 ఉంటుంది. ఇది ఎలాగొస్తున్న ధైర్యం? దేవుని ఒప్పుకోవాలి. దేవుడు నాతో ఉండగా ధైర్యమును చాలండి. కాబట్టి 5వదిగా ఒప్పుకోండి అమ్మా, ప్రభువు నాకు సహాయకుడు, ప్రభువు నాతో ఉండగా నరులు నన్నేమి చేయగలరు, వ్యాధి నన్నేమి చేయగలదు, శత్రువు నన్నేమి చేయగలడు, బాధలు నన్నేమి చేయగలవు, యోర్దాను ఎదురైనా నన్నేమీ చెయ్యలేదు. ఈరోజు మీరు నోటితో ఒప్పుకొనగలరా? క్రైస్తవ జీవితం ఒప్పుకోలుతో ముడిపడి ఉంది. తెలుసా? ఈరోజు నీ నోటితో ఏం ఒప్పుకుంటున్నా? షూనేమి గనురాలు తన బిడ్డ చనిపోయినప్పుడు తన భర్తతో నేను వెలుట మంచిదని ఒప్పుకుందండి. అదే జరిగిందమ్మా. ప్రైజ్ ది లార్డ్. తన బిడ్డ బ్రతికాడు. ఈరోజు నీ నోటితో నువ్వు చెప్పగలవా, నరులు నాకేమీ చేయగలరు పాస్టర్ గారండి, వ్యాధి నన్నేమీ చేయగలదు? నాకు ఎవరు పాడబడే లేడీస్ ఏమని పాడారు? మరణము నన్నేమీ చేయగలదు. ప్రైజ్ ది లార్డ్. అది మనం పాడుకున్నప్పుడు కదా, అది మన జీవితంలో ఒప్పుకోలు. మన జీవితంలో ఇది నన్నేమీ చేయగలదు, వ్యాధి నన్నేమీ చేయగలదు, శత్రువు నన్నేమీ చేయగలడు. ఎటువంటి సైన్య సమూహమైనా, అందును 91 కీర్తన కరోనా టైంలో అది కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నామని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ కుడి పక్క 1000 మంది పడినా, 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు. ధైర్యం అండి. దేవుడు మనకిచ్చిన ధైర్యం అదే. లోకంలో ఉన్న వ్యక్తులు వారి యొక్క దేవుళ్ళు దేవతకు నామాలు జపిస్తేనే వాళ్ళకి ఎంతో ధైర్యం వస్తే, మన దేవుని యొక్క నామం ఇంకెంత శక్తి కలిగినదండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ రీతిగా ధైర్యం వచ్చిందా? కష్టకాలం నేను దేవుని తలుచుకున్నానండి, ఒప్పుకున్నాను, నాకు ధైర్యం ఇచ్చాడు దేవుని. ఇప్పుడు జరిగినాయా? ఇక్కడ కీర్తనకారుడు హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ప్రభువు నాకు సహాయకుడు, నరులు నన్నేమి చేయగలరని దేవునితో ఒప్పుకోలు మనం ఏం చేయాలంటే చెప్పగలిగిన వారమై ఉన్నాం. విశ్వాసము ద్వారా మనకు ధైర్యం వస్తుందండి. హల్లెలూయా. 6వదిగా 1 యోహాను 3:20 చదవండి. 1 యోహాను 3:20. మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. మన హృదయం ఏ విషయములలో
మన యందు దోషారోపణ చేయునో ఆ ఆ ఆ ఆ ఆ దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉంటామండి. హల్లెలూయా. ఆదాము ఆ పండు తినకముందు ధైర్యంగా ఉన్నాడండి. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడగలిగాడు. కానీ ఎప్పుడైతే పండు తిన్నాడు ఏం జరిగిందంట? ఆదాముకి ఎవరు చెప్పలేదండి, తెలుసా? దేవుడు చెప్పలేదు, సాతాను చెప్పలేదు, ఎవరు చెప్పలేదు ఆదాము పాపం చేశాడని. కానీ తన హృదయంలో ఏదో ఒక గిల్టీ వచ్చేసింది. ఎవరు చెప్పలా ఆదాముకి? ఎవరు చెప్పారు పాస్టర్ గారండి? ఎవరు చెప్పలా. ఆదాము హృదయంలో ఒక తెలియని భయం వచ్చింది. చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నాడు. దేవుడు ప్రత్యక్షమైన అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడా? అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను తోటలో దిగంబరిగా ఉన్నానయ్యా. చెట్టు చాటు దాక్కున్నాడే, నువ్వు దిగంబరిగా నీకు ఎవరు చెప్పారు అసలు? ఏమోనే నాకు తెలుస్తా ఉంది, అందుకని నీ దగ్గరికి నేను రాలేకపోతున్నాను, నాకు ధైర్యం చాలటం లేదయ్యా. ఇప్పుడు ఆదాము అదే తప్పు చేయకపోతే దేవునితో ధైర్యముగా ఉండేవాడు. అందుకని యోహాను భక్తుడు అంటున్నాడు, మన హృదయము మన మీద దోషారోపణ చేస్తే మనం ధైర్యముగా ఉండమండి. ప్రైజ్ ది లార్డ్. ధైర్యముగా ప్రార్థించమమ్మా, ధైర్యముగా మాట్లాడలేం, ధైర్యముగా ఏది కూడా చేయలేం. మన హృదయం సరిగ్గా ఉందనుకోండి, దేవునితో ధైర్యంగా మనం ప్రార్థించగలం, దేవుని దగ్గరికి వెళ్ళగలం, దేవునితో మాట్లాడగలం, దేవునితో జీవించగలం, దేవుణ్ణి చూడగలం, దేవుడిచ్చే దర్శనాన్ని పొందుకొనగలం. ఈరోజు ఆరవదిగా, మీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉన్నదా? హృదయం సరిగ్గా లేకపోతే ఏమవుతుందంట? ధైర్యం ఉండదండి. ఏదో సంథింగ్, ఏదో లోపల సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. అది సరి చేసుకుంటే కానీ ఆ ధైర్యం రాదండి. ప్రైజ్ ది లార్డ్. అది తీసేసుకుని దేవుడి దగ్గరికి ఒప్పుకుంటేనే కానీ, ఒకవేళ అది ఏదైనా, దేవా నన్ను క్షమించయ్యా. దావీదుకి ధైర్యం చాలేదని అంతకుముందు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, 7 మార్లు స్తుతించాడు, దేవుని స్తుతించాడు. కానీ ఎప్పుడైతే బెత్షెబాతో పాపం చేశాడు ధైర్యం రావట్లేదంట. దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నాతాను పంపించి వాక్యం జపిస్తే కానీ అప్పుడు వెళ్ళి దేవుని దగ్గర 51 కీర్తన అంతా రాసాడండి. అప్పుడు దాకా ఏమైంది? ధైర్యం లేదండి. ఈరోజు కొంతమంది మనం దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి కూడా ధైర్యం చాలటంలా. ధైర్యం కావాలంటే ఏం చేయాలంట? మన హృదయం ఏం చేసుకోవాలి? కరెక్ట్ చేసుకోవాలి. చివరిగా 2 కొరింథీ 7:16 చదవండి, ప్రార్థన చేసుకుందాం. 2 కొరింథీ 7:16. ప్రతి విషయములోనూ మీ వలన మాకు ధైర్యము కలుగుచున్నది కనుక సంతోషించుచున్నాము. హల్లెలూయా. చివరిగా మనకు ధైర్యం ఎలా వస్తుంది? ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘాన్ని చూసి అంటున్న మాటను తెలుసా? ఓ కొరింథీ సంఘమా, మిమ్మల్ని బట్టి నాకు ధైర్యం కలుగుతుంది. ఎందుకో తెలుసా? కొరింథీ సంఘం అంట, వాళ్ళు ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళు సంతోషంగా ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఆనందంగా ఉన్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, దేవుని కొరకు వాళ్ళు చాలా ముందుకు వెళ్తా ఉన్నారు. దైవజనుడు అంటే వాళ్ళని చూసినప్పుడు, మీరేంది ఆ పై వచనం చదవక్కర్లేదు కానీ, మీరు శ్రమలలో ఉన్నా సంతోషంగా ఉన్నారు, మీరు నిందలలో ఉన్నా మీరు బలంగా ఉన్నారు, మీరు ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళిపోతారు నేను అనుకున్నాను, మీకున్న శ్రమలు మీరు లోకంలోకి వెళ్ళిపోతారు అనుకున్న కొరింథీ సంఘమా, కానీ మిమ్మల్ని బట్టి నాకు ధైర్యం కలుగుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చివరిగా మనకు ధైర్యం ఎలాగ వస్తుంది? భక్తుల జీవిత చరిత్రలు మనం ధ్యానించినప్పుడు, ఓహో పలానా భక్తులు ఈ కష్టం వచ్చింది, ఈ శ్రమ వచ్చింది కనుక దేవుడు వాళ్ళని తప్పిస్తే నన్ను కూడా తప్పిస్తాడు. హల్లెలూయా. అందుకని హెబ్రీ గ్రంథకర్త 12వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘంలో మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు మనం చూడాలండి. చివరిగా మనకు ముందుగా వెళ్ళిన భక్తుల జీవిత చరిత్రలో వాళ్ళ ద్వారా మనకు ధైర్యం కలుగుతుందండి. ప్రైజ్ ది లార్డ్. పలానా భక్తుని దేవుడు అలా చేశాడు కాబట్టి నన్ను కూడా కాపాడతాడు. దానియేలుని కాపాడాడు కాబట్టి నన్ను కూడా కాపాడతాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండం తప్పించాడు కాబట్టి నన్ను కూడా తప్పిస్తాడు. ఏలియాని కాకుల ద్వారా పోషించాడు కాబట్టి నన్ను కూడా పోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపల ద్వారా దేవుడు పోషించాడు కాబట్టి నన్ను కూడా పోషిస్తాడు. బైబిల్ ఎంతోమంది భక్తుల్ని దేవుడు స్వస్థపరిచాడు కాబట్టి నన్ను కూడా స్వస్థపరుస్తాడు.
అనే ధైర్యం, ఎదుటివారిని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలండి. ఎదుటివారంటే మన ఎదుటివారు ఎలాంటి వారు అయి ఉండాలి చెప్పండి అమ్మా? ఎవరైతే బాగా బలంగా దేవుళ్ళు వెతుకుతూ వాళ్ళు దేవుని కొరకు స్థిరంగా ఉన్న వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకోవాలి. ఇక్కడ పౌలు కొరింథీ విశ్వాసులను చూసి ధైర్యం తెచ్చుకుంటున్నాడండి. అంటే విశ్వాసులు ఎలా ఉన్నారంటే చెదిరిపోకుండా, విశ్వాసులు శ్రమలో కూడా నిలబడుతూ దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క భక్తిని చూసి పౌలు ధైర్యవంతుడిగా మార్చబడ్డాడండి. ఈరోజు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అలాంటి వాళ్ళని చూడడం కానీ మనకంటే ఎవరైతే కృంగిపోయింటే వాళ్ళ దగ్గరికి మన బాధలను చెప్పుకుంటామండి. వాళ్ళు ఏం చేస్తారు, రామ ఇద్దరం కలిసి కూర్చొని ఏడుద్దాం అని చెప్పుకుంటారు. అప్పుడు అదే సామెతలాగా ఇంకేం జరిగిద్ది? నీ సమస్యలను ఎవరిని చూడాలా చెప్పండి అమ్మా? దేవుణ్ణి చూసి ఎవరైతే భక్తిగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ యొక్క సమస్య చెప్పుకుంటే నీకు పరిష్కారం ఇస్తారు. కానీ నీకంటే భక్తిలో తక్కువ దగ్గరికి వెళ్ళి చెప్పు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అమ్మ? ఏం చేస్తారు? మనల్ని కూడా లాకెళ్ళి చెప్పండి గుడ్డోడికి దావు చూపిస్తారా చెప్పండి అమ్మా? వాడు ఏం చేస్తాడు? నీళ్ళలో లాక్కొని వెళ్తాడు. కానీ పౌలు అంటున్నాడు కొరింథీ సంఘాన్ని చూసి, మిమ్మల్ని బట్టి నాకు ధైర్యము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా అదే రీతిగా చెప్పాలి. ఇదిగో పలానా వాళ్ళని చూసి నేను ధైర్యపరచబడ్డాను, పలానా వాళ్ళ జీవితంలో దేవుడు ఇలా చేశాడు, దేవుడు నా జీవితంలో కూడా చెయ్యగలని 7 రకాలుగా ప్రియ దేవుని సంగమ మనం ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగేవారిగా ఉందుముగాక. అందరం తల్ల వంచలేదు ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనకు దీవించినట్లుగా నెహెమ్యా ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలండి. రానున్న దినాలు ఎలాగ ఉంటాయో మనకు తెలియదు. జరగడానికి జరిగిన మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు ఎలాంటి పరిస్థితి అయినా ధైర్యముగా నువ్వు నిలబడాలనేటు కొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానాన్ని మనకు అందించాడండి. నీ జీవితం ఎలాగ ఉన్నా సరే నువ్వు ధైర్యం ఎదుర్కొనగలిగిన వ్యక్తిగా ఉన్నావా? కృంగిపోతున్నావేమో? మన దేవుడు కృంగిన వారిని పైకి లేపగలిగిన దేవుడు అండి. మన దేవుడు ధైర్యపు ఆత్మని ఇచ్చాడండి. మనకి పిరికి ఆత్మని ఇవ్వలేదు. పిరికి ఆత్మని దేవుడు ఇవ్వలేదమ్మా. పిరికి ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు. నువ్వు ఇంకా పిరికిగా ఉంటున్నావేమో, అధైర్యముగా ఉంటున్నావేమో, నీకు జరుగుతున్న పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోమ్మా, ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో. నా దేవుడు సహాయకుడు, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, శరీర రోగమైనా, అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా, అది ఆత్మీయ అయినా, యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమేరా క్షణనిచు, రక్తమేరా క్షణనిచు. ఆమేన్. హోసన్నా జయమే పడదాం, హోసన్నా జయమే, హోసన్నా జయమన్ రే.